నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని పిఠాపురం స్టాఫ్ నర్సులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంస తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మొట్టమొదటిసారిగా నర్సులకు 5 విభాగాల్లో అవార్డులు అందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. విపత్తు సమయాలలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై మ్యాక్ డ్రిల్ నిర్వహించిన వివిధ శాఖల సిబ్బంది. విపత్తు సమయంలో సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడు అన్న కలెక్టర్ లక్ష్మీష. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. నర్సుల చేతి స్పర్శ కూడా రోగిలో మానసిక స్థైర్యాన్ని, శాంత్వాన్ని కలిగిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రశంసనీయ సేవలు అందించిన 8 మంది స్టాఫ్లను, నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరు మర్చిపోలేనన్నారు. ఇటీవల సింగపూర్లో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి వారి కష్టం గుర్తుకు వచ్చిందన్నారు. మిమ్మల్ని కలిసి మీరు అందించే సేవలు మర్చిపోలేనటువంటివి అని వారికి కృతజ్ఞతలు చెప్పారు. వైసీపీ హయాంలో లిక్కర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వ అధినేతగా ఉన్న వ్యక్తి గత హయాంలో సొంతగా డిస్టిలర్లు పెట్టడం బాధాకరమని చెప్పారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా నర్సులకు 5 విభాగాల్లో అవార్డులు ఇచ్చామని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో MOU చేసుకొని 8 విదేశీ భాషలు నేర్పిస్తున్నామని అన్నారు. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న నర్సింగ్ కాలేజీలను 135 గుర్తించామని తెలిపారు. న్యూరాలజికల్ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చాయన్నారు. 2024లో మాత్రమే 7,800 న్యూరాలజికల్ కేసులు పెరిగాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగిపోయాయని అన్నారు. లిక్కర్ స్కామ్ అనేది క్షమించరాని నేరమని చెప్పారు. మెడికల్ కాలేజీల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా కాలేజీలు, సీట్లు పెరుగుతాయని చెప్పారు. విద్యార్థుల సమస్యలను NMC దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఇప్పటికీ 1,21,000 మంది ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నర్సింగ్ కౌన్సిల్లో. పైగా ఈ ఏఎన్ఎంలు కానీ, జిఎన్ఎంలు కానీ, లేదా బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎస్సీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నుంచి కానీ ఏటా 34,000 మంది బయటకు వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో కావాల్సిన 5,300 ఉద్యోగాలు మాత్రం కావాలి. అవి నోటిఫికేషన్ ఇచ్చి ఎలాగూ భర్తీ చేస్తున్నాం. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వస్తున్న నర్సింగ్ స్టాఫ్ని విదేశాల్లో పెద్ద పొటెన్షియల్ ఉంది కాబట్టి, ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వినూత్నమైన కార్యక్రమం ఏపీ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూ చేసుకొని 8 భాషల్లో, ఇంగ్లీష్ కాకుండా జర్మనీ లేదా జపనీసు లేదా స్పానిషు, ఫ్రెంచు, ఇటువంటి 8 భాషల్లో కూడా వారికి విద్యను బోధించడం వల్ల, భాషలను నేర్పడం ద్వారా వీరు బయట దేశాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ రకంగా మనం వసుధైవ కుటుంబకం అనే భావన ఏది ఉందో అది విదేశాలకు కూడా పోయే సేవా రంగంలో వాళ్ళు రాణించడమే కాకుండా భారతదేశానికి కూడా గుర్తింపు తీసుకురావాలని ఈ ఆలోచన చేయడం జరిగింది. తద్వారా 1,000 మంది విద్యార్థులు కూడా బయట దేశాలకు వెళ్ళి, నర్సింగ్ చేస్తున్న విద్యార్థులు బయట దేశాలకు వెళ్ళి నర్సింగ్ సేవలు అందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉండడం, పుట్టగొడుగులాగా నర్సింగ్ కాలేజీలు పుట్టడం ఆంధ్రప్రదేశ్లో, వాటిని గుర్తుతో పెట్టుకుని అనేక చోట మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం, లేదా టీచింగ్ స్టాఫ్ లేకపోవడం, లేదా ల్యాబ్ ఫెసిలిటీస్ లేకపోవడం, లేకపోతే ఒకే రిజిస్ట్రేషన్ పేరుతో, సొసైటీ పేరుతో 3-4 కాలేజీలు ఉన్నాయి. ఇటువంటి అనేక రకాల అవకతవకలు గుర్తించాం. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 135 కాలేజీలు గత 5 సంవత్సరాల్లోనే వచ్చాయి, ప్రైవేట్ కాలేజీలు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ వాటిని అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఒక నాణ్యమైన నర్సింగ్ విద్యను అందించడం, తద్వారా ఒక నాణ్యమైన నర్సింగ్, ఒక సేవాభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో బయటకు వచ్చే నర్సింగ్ విద్యార్థులను తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విపత్తు సమయంలో సమయస్ఫూర్తే ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విపత్తు సమయంలో భయపడకుండా సరైన నిర్ణయాలతో ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకే మ్యాక్ డ్రిల్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి సరైన నిర్ణయాలు తీసుకొని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్న హస్తం అందించడం ముఖ్యమని, ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే దానిపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు సమన్వయ శాఖల భాగస్వామ్యంతో మ్యాక్ డ్రిల్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సోమవారం విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించి మొదలు నిచ్చిన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకొని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకొచ్చి తక్షణ వైద్య సాయం అందించేందుకు 108 వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలను ఆర్పడం వరకు మ్యాక్ డ్రిల్ చేశారు. వంట నూనె ఉన్న బాండీలో మంటలు వ్యాపిస్తే భయపడకుండా వెంటనే ఆ మంటలను ఎలా నియంత్రించాలి అనే విషయాన్ని కూడా వివరించారు. తడిబట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటి వాటితో మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్, స్ట్రెచ్చర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్య, ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల భాగస్వామ్యంతో మ్యాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని, డివిజన్లోనూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, సహాయ డిఎఫ్ఓ కె వినయ్, ఎస్ఎఫ్ఓ కె నరేష్, కలెక్టరేట్ ఏఓ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్, ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి యుగంధర్, వివిధ శాఖల అధికారులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్ చేయడం జరిగింది. డిజాస్టరు, ఫైర్ యాక్సిడెంటు, అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి, మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా క్షతగాతులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు
అలాగే జిన్నా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడి నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి, అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే, ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి, దాని మీద అంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటుంది, హోటల్లో, పబ్లిక్ ప్లేసెస్లో, టెంపుల్లో ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే, ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు, ఫ్లడ్ కావచ్చు, లేదా ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్, పిడుగులు పడవచ్చు, ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి. పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉండాలి. బికాజ్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం. మనం ఆఫీసర్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం, వెంటనే కాల్ సెంటర్ పెడతాం. అక్కడ వెళ్ళి ఆఫీసర్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు, కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి, లేదా ఒక వెటర్నరీ ఆఫీసర్కి, లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి, ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి. దాని మీద దృష్టి పెట్టి ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అన్ని రకాలుగా పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితులు, యాక్సిడెంట్ అయితే, రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా, అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కపోతే ఐరన్ రాడ్స్ అన్ని ఉంటే ఏం చేయాలని మీద చాలా చక్కగా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం, కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు. రానున్న ఖరీఫ్ సీజన్ ప్రారంభించే నాటికి ఇరిగేషన్ పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం 344 కోట్ల విడుదల చేశారని తెలిపారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లను పిలవడానికి ప్రభుత్వం అనుమతించిందన్నారు. రానున్న ఖరీఫ్ ప్రారంభానికి ముందే నీటిపారుదల వ్యవస్థలను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధృవీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్కు ఇవ్వాలన్నారు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యతతో మే నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. O&M పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరువూరు పట్టణంలో ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో జరిగిన తిరువూరు డివిజన్ స్థాయి ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పట్టణంలోని కన్యకా రెసిడెన్సీలో నిర్వహించిన తెలుగుదేశం కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్కు కల్లూరి క్రాస్ రోడ్ వద్ద తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కల్లూరు నుంచి తిరువూరు వరకు భారీగా కార్లతో ర్యాలీ నిర్వహించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఎంపీ కేశినేని శివనాథ్ శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ బొమ్మసాని ఉమామహేశ్వరరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్తు, తిరువూరు మండల పార్టీ అధ్యక్షుడు వెదురు వెంకట నరసిరెడ్డి, గాంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు రేగళ్ల వీరారెడ్డి, ఏకొండూరు మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ అలవాల రమేష్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరికృష్ణతో పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితులు కనబడటం లేదని రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో సతమతమవుతున్న రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతు సంఘాల నాయకులు సంఘటితంగా పోరాడితేనే న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తున్న రైతు నాయకుల ఆత్మీయ సమ్మేళనం విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగింది. రైతు సేవా సంస్థ అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ప్రముఖ ఇంజనీర్ కన్నయ్య నాయుడు, ఆదర్శ రైతు పద్మశ్రీ నెక్కంటి సుబ్బారావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మరియు ఇతర రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. అనంతరం భవానీ ప్రసాద్ మాట్లాడుతూ నేడు మన రైతాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభ్యం కాని పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు లభ్యం కావడం లేదని చెప్పారు. సాగునీటి రంగంలో చేపట్టవలసిన నిర్మాణ పనులను వేగంగా చేపట్టకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవస్థల్లో మార్కెటింగ్ విధానాలు పెంచాలని కోరారు. 550 డ్యాముల పైన గేట్లు డిజైన్ చేసి వాడిని కరెక్ట్ కమిషన్ చేశాను. నాకు మన భారతదేశం 1989లో జర్మనీలో ట్రైనింగ్ ఇచ్చింది. ఆ ట్రైనింగ్ని యూజ్ చేసుకొని ఆఫీసే కాకుండా కమిషన్ చేసేదానికి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈ పొద్దుటికి చేస్తున్నాం. నేను ఈ ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం మా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ గేట్లు స్పెషలిస్ట్ మూసేసిన దానివల్ల నేను బయట వచ్చినప్పుడు ఏం చేయాలా అనుకుంటున్నా. ఒకరోజే ఇంట్లో ఉన్నాను. నెక్స్ట్ డే నాకు అసైన్మెంట్ వచ్చింది. ఫస్ట్ గుజరాత్ మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అడ్వైజర్గా తీసుకున్నారు. అక్కడి నుంచి గుజరాత్, మహారాష్ట్ర, మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు మన రైతులందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తున్నా. ఇప్పుడు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నామంటే తుంగభద్ర, కృష్ణ, గోదావరి మూడు రివర్లు ఉంటుంది. కృష్ణాలో తుంగభద్ర, భద్ర రెండు హరిహర దగ్గరికి కలుస్తాయి. అక్కడ కొన్ని డ్యాములు ఉన్నాయి. ఈ తుంగభద్ర కింద ఆయకట్టులో ఉండేవాళ్ళు టోటల్ రైతుల్లో 50 నుంచి 60% మన తెలుగువారే ఉంటారు. అందువల్ల నేను కెనాల్స్ నుంచి కంప్లీట్ డెవలప్ అయింది. వాళ్ళకి 1976 నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం 1980లో రాయలసీమలో నీళ్ళు లేకపోతే కడపలో అట్లీస్ట్ మాకు చిత్తూరులో ఓపెన్ వెల్స్లో నీళ్లు ఉండేవి. వాళ్ళకి నీళ్లు కూడా లేకపోతే మైలవరం ప్రాజెక్టు 2 సీజన్లో చేశాం. విదేశాలకు వెళ్లే భారతీయులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు కావేటి ఇంటర్నేషనల్ లా సంస్థ కార్యాలయాన్ని నగరంలో ఏర్పాటు చేశామని న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, డాక్టర్ కిలారు దిలీప్ తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చునని, ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చునని చెప్పారు. విజయవాడ ఆర్టీసీ కాలనీ మొదటి లైన్లో కావేటి ఇంటర్నేషనల్ లా సంస్థ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాదులు డాక్టర్ శ్రీనివాసరావు కావేటి, డాక్టర్ కీలారు దిలీప్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తొలుత కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరావు కావేటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లా ఫారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా బయట దేశాలకు వెళ్లే విద్యార్థులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే తాము విజయవాడలో ఈ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ సంప్రదించవచ్చని, ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చునని చెప్పారు. బయట దేశాలలో ఏమైనా కంపెనీలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నా, గ్రీన్ కార్డ్ సంబంధిత సమస్యలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లిటిగేషన్స్ వంటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిలారు దిలీప్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తుందని పేర్కొన్నారు. అనంతరం కిలారు దిలీప్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరావు కావేటితో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం జరిగిందన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతర్జాతీయ న్యాయ ఫర్మ్ అంటే లా ఫర్మ్ లేదండి ఆంధ్రాలో. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎవరికైతే బయట దేశాలకు వెళ్తారో, స్టూడెంట్స్గా వెళ్తారో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్తారో, లేదా ఉద్యోగరీత్యా బయటికి వెళ్తారో, వాళ్లకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బయట దేశాలలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో. సో వాటన్నిటిని అడ్రస్ చేద్దామని వాళ్ళెవరు కూడా బయట దేశాల దాకా వెళ్ళి అంటే లాయర్స్ను అప్రోచ్ కాకుండా ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో నడిబొడ్డునో స్టార్ట్ చేశాము దిలీప్ గారితో. ఎందుకంటే వారు కూడా అంతర్జాతీయంగా ఆర్బిట్రేషను, తనకు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, లా బ్యాక్గ్రౌండ్ ఉంది, తను కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. అందుకే విజయవాడలో తనతోని ఇక్కడ స్టార్ట్ చేశాము. సో ఏమిటంటే మేము ఇంకా లండన్ నుంచి కూడా లాయర్స్ వచ్చారు, మా అసోసియేట్స్ కొలీగ్స్ ఢిల్లీ నుంచి. అంటే ఏంటంటే ఇండియాలో కాకుండా, ఇండియాలో ఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ ఇష్యూస్ అయినా కూడా ఎవరికి ఏ ప్రాబ్లం అయినా వచ్చి ఇక్కడ వాళ్ళు సూచనలు సలహాలు తీసుకోవచ్చు ఇనిషియల్గా. ఇప్పుడు అదే మీరు అమెరికాకు ఇంగ్లాండ్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ మాట్లాడినా 50,000 రూపీస్ కట్టి మాట్లాడాలి. ఇక్కడ మీకు ఫ్రీగా సూచనలు సలహాలు దొరుకుతాయి. ఇవాళ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఒకటి ఏదైతే విజయవాడలో ఇంతవరకు ఒక ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఆంధ్రప్రదేశ్లోనే నిర్మించడం జరగలేదు కనుక ఇంటర్నేషనల్ సమస్యలు ఎవరున్నా కానీ ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఢిల్లీను, గుజరాత్ కూడా వెళ్ళాల్సి వస్తున్నాయి. హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఒకటో రెండో ఉన్నాయి తప్ప ఇంటర్నేషనల్ లా ఫర్మ్ అనేది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఎస్టాబ్లిష్ చేయకపోవడంతో ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు నుంచి మరీను చాలామంది ఇంటికొకళ్ళు అమెరికాల్లోనూ, లండన్లోనూ లేక ఇతర దేశాల్లో సెటిల్ అవడం జరుగుతుంది. వీళ్ళందరికీ రకరకాల సమస్యలు వచ్చే ఆస్కారాలు ఏవైతే ఉన్నాయో వారికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఎవరు లేకపోవటం, దానితో ఇవాళ ఇంటర్నేషనల్ లా ఫర్మ్ కొంతమంది లాయర్స్తో పాటు అన్ని రంగాల్లోనూ కూడా నైపుణ్యం సంపాదించిన లాయర్సు వాళ్ళు కావేటి లా ఫర్మ్ రూపంలో ఏదైతే అమెరికాలో, లండన్లో, కెనడాలో, పోలాండ్లో ఉన్న ఆఫీస్లో ఉన్న కావేటి లా ఫర్మ్తో పాటు ఇవాళ నేను కలిసి ఇక్కడ లా ఫర్మ్ ఓపెన్ చేయడం జరిగింది. కాలేజ్ మెంటర్ ఆధ్వర్యంలో ఇండియాలోనే మొట్టమొదటి స్కాలర్షిప్ ఫెయిర్ను విజయవాడ A+ కన్వెన్షన్ నందు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో టెస్ట్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సుమారు ₹1 కోటి మేర స్కాలర్షిప్లను అందజేశారు. ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద మొత్తంలో స్కాలర్షిప్లు అందజేస్తున్నారని కాలేజ్ మెంటర్ సంస్థను అభినందించారు. ఒక ప్రైవేట్ సంస్థ ఈ స్థాయిలో కార్యక్రమం చేయడం ముదావహమన్నారు. అంతేకాక బెస్ట్ యూనివర్సిటీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి విద్యార్థులకు వారికి కావాల్సిన యూనివర్సిటీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. తొలి సంవత్సరంలోనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని సూచించారు. అనంతరం కాలేజ్ మెంటర్ సంస్థ కో-ఫౌండర్ కృష్ణ గోళ్లమూడి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి, సూర్యవంశీలతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించి కాలేజ్ మెంటర్ అప్లికేషన్ రూపొందించామని వెల్లడించారు. ఈ యాప్ ద్వారా 8వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులకు కావాల్సిన విద్యాపరమైన అంశాలు, కాలేజెస్, కెరియర్, ప్రొఫైల్స్, ఇన్ఫర్మేషన్ను ఈ యాప్ ద్వారా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కాలేజ్ మెంటర్ ద్వారా కళాశాల మార్గదర్శకత్వం, కెరీర్ గైడెన్స్ ప్రస్తుత జనరేషన్కు తగ్గట్టుగా రూపొందించామని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్స్కు తగ్గట్లుగా ఈ కోర్స్ బెస్ట్ అనేది తెలియజేసి వారికి మంచి కెరియర్ అందించడమే తమ లక్ష్యం అని వెల్లడించారు. ఇవాళ ఇక్కడ విజయవాడలో కాలేజ్ మెంటర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇండియాస్ #1 బిగ్గెస్ట్ స్కాలర్షిప్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి చీఫ్ గెస్ట్గా విచ్చేయడం జరిగింది. సో ప్రాబబ్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఒక స్కాలర్షిప్ ఒక ప్రైవేట్ ఎంటిటీ వచ్చి బాగా చదివే పిల్లలకి, పూర్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తాం. అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కాకుండా వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కాలర్షిప్స్ ₹1 కోటి దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం. దానికి మొత్తం ఆంధ్ర, తెలంగాణలో కంప్లీట్గా వేరు కాలేజెస్లో పిల్లల్ని ఎంకరేజ్ టెస్ట్ రాయించడం. ప్లస్ ఇదే టాలెంట్ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే బెటర్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇండియా మొత్తం మీద, ఆ యూనివర్సిటీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పిల్లలకి వాళ్ళ చాయిస్ని బట్టి ఏ యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఏ కోర్సులు తీసుకోవచ్చు అని చెప్పి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. సో ఇట్స్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఇది స్టార్టింగ్ ఇయర్లోనే ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీన్ని తీసుకుని
కాలేజ్ మెంటర్ టీమ్ ఇంకా ఎదురుకి తీసుకెళ్తుంది, ఇంకా బిగ్గర్ స్కాలర్షిప్స్ ఇంకా లైక్ స్టూడెంట్స్కి ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అందరు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా వాళ్ళకున్న ఇక్కడున్న యూనివర్సిటీస్లో మంచి ఆప్షన్స్ తీసుకుని వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కోసం ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఏ కోర్స్ అయితే బాగుంటుంది అన్న అవగాహనతో పేరెంట్స్ కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఫ్యూచర్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఐఎమ్ కృష్ణ గొల్లమూడి. సో బేసికలీ వీఆర్ స్టార్ట్అప్ కంపెనీ డ్రీమ్స్ అండ్ డిగ్రీస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మా అప్లికేషన్ వచ్చి కాలేజ్ మెంటర్. ఐ హ్యావ్ మై 2 founders స్టాండింగ్ రైట్ on my right. Mr. Rajshekhar Reddy is the founder and Suryavamsi is the co-founder. We 3 are working in order to build this college mentor application. Basically college mentor application ఇప్పుడున్న క్లాస్ 8th నుంచి 12th స్టూడెంట్స్ అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాలేజెస్, కెరీర్స్, ప్రొఫైల్స్ అక్రాస్ ద పాన్ ఇండియా అంత ఇన్ఫర్మేషన్ ఈ ఒక వెబ్సైట్లో తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈ ఇండియాలో ఇలాంటి కాంపిటీటర్స్ చాలామంది ఉన్నారు, కానీ మేము ఏంటి ప్రత్యేకత అంటే మా దగ్గర కాలేజ్ మెంటారింగ్ అండ్ కెరీర్ గైడెన్స్. ఇది ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి చదువుకునేది ఒకటి, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే వృత్తి ఇంకొకటి ఉంటుంది. దీన్ని ఎర్లీ ఏజ్లోనే డిటెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక స్కిల్ని ఐడెంటిఫై చేసి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, కెరీర్ అసెస్మెంట్ టెస్ట్, పర్సనలైజ్డ్ కెరీర్ మెంటారింగ్, 1-on-1 సెషన్స్ తీసుకొని పిల్లలు రేపటి రోజు రిగ్రెట్ అవ్వకుండా ముందే వాళ్ళ ఒక ప్యాషన్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఒక మంచి దారిలో ఒక మంచి కెరీర్ పాత్రలో పెట్టాలనేదే కాలేజ్ మెంటర్ ఒక ఆశయం. దానికోసమే మా ఈ ప్రయత్నం. మా అందరికీ సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి అలాగే ఈ స్టూడెంట్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మేము కాలేజ్ మెంటర్ స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేశాము. ఇది ప్రతి సంవత్సరం రిపిటేటివ్గా చేస్తాము. దీని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 15వ తేదీన విద్యాభవన్ ముట్టడిస్తామని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకువచ్చిన సంస్కరణల కారణంగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను విడిచి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారని, నాసిరకంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉందని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆ విధానాలను మారుస్తామని చెప్పి మరలా ఉపాధ్యాయులపై పని భారం పడేలా టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయులపై పని భారాన్ని మోపే చర్యలను తక్షణమే వేటకాడాలని, లేని పక్షంలో ఆందోళన తప్పదన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మోడల్ 9500 ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్యను 750 యూపీ స్కూల్స్ను అప్గ్రేడ్ చేసి హై స్కూల్ స్థాయిలో విద్యను బలోపేతం చేస్తామని చెప్పిన మాటలను యూటీఎఫ్ స్వాగతిస్తుందన్నారు. అయితే అదే క్రమంలో పాఠశాలల ఉపాధ్యాయులపై పని భారం పెరిగేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. హై స్కూల్ స్థాయిలో 45 మంది విద్యార్థులు దాటితే మరో సెక్షన్ను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇది సరికాదని, హై స్కూల్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలంటే ప్రతి తరగతిలో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్లో ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించకపోతే 15వ తేదీన విద్యా భవనాన్ని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం విద్యారంగంలో చేసిన సంస్కరణల వల్ల 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు తరలిపోయారని, విద్య నాసిరకంగా ఉందని, నాణ్యమైన విద్యను అందించేదానికి ఈ పాఠశాలల్లో మార్పులు చేస్తామని చెప్పారు. కానీ ఆచరణలో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలని ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. ప్రధానంగా ప్రైమరీ స్కూల్స్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. మోడల్ ప్రైమరీ స్కూల్స్ పేరు మీద 5 క్లాసులకి 5 టీచర్లు ఉండే విధంగా 9,500 పాఠశాలలు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 779 యూపీ స్కూళ్ళని అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. దాన్ని కూడా మేము ఆహ్వానిస్తూనే ఉన్నాం. కానీ ఈ పాఠశాలలు ఉపాధ్యాయుల్ని కేటాయించేటప్పుడు ఉపాధ్యాయుల మీద పనిభారం పెరిగేలాగా కేటాయింపు చేయడం వల్ల ఈ రోజున వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్గా మిగిలిపోతూ ఉన్నారు. ఆ స్కూల్ అసిస్టెంట్లని
హై స్కూళ్ళకి కేటాయించి నాణ్యమైన విద్య అందించే దానికోసం 45 మంది విద్యార్థులు ఉన్న దగ్గర 2వ సెక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము పదే అడుగుతూ ఉన్నాం. ప్రతి సమావేశంలోనూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆలోచిస్తామని చెప్తూ 53 మంది పిల్లలు ఉంటేనే 2వ సెక్షన్ అని చెప్పడం వల్ల వేలాది మంది స్కూల్ అసిస్టెంట్ సర్ప్లస్ అయిపోయారు. ఆ సర్ప్లస్ అయిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్లని ఈ రోజున ప్రైమరీ స్కూల్స్కి హెడ్ మాస్టర్లుగా పెడతామని చెప్తా ఉంది. అంటే స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని ఎందుకు తగ్గించాలి ఈ ప్రభుత్వం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హై స్కూల్స్లో అవసరం ఉంది. మీరు హై స్కూల్ ప్లస్ పేరు మీద ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే 62 సంవత్సరాలు నిండిపోయిన నేపథ్యంలో అనేక మంది టీచర్లు ఈ రోజున రిటైర్ కాబోతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో హై స్కూల్ని పరిపుష్టంగా ఉంచాలంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నీ హై స్కూళ్ళలో ఉంచాలనే బదులు ప్రైమరీ స్కూళ్ళకి హెడ్ మాస్టర్లుగా వేస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏంటో గ్రహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకునే ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో సాగింది. కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ప్రచార రథంలో కొలువు తీరిన దుర్గా మల్లేశ్వరులకు పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం ఈవో సీనా నాయక్ గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నగరంలోని పలు వీధుల మీదుగా సాగిన గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బేతాళ నృత్యాలు, సాంప్రదాయ కోలాట విన్యాసాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంతం వైభవంగా సాగింది. దుర్గా మల్లేశ్వరులు కొలువు తీరిన ఇంద్రకీలాద్రి చుట్టూ పౌర్ణమి రోజున ప్రదక్షిణలు నిర్వహించిన వారి కోరికలు సఫలీకృతం అవుతాయనే సంకల్పంతో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన వేద పండితులు స్వామి అమ్మవార్లకు షోడాసోపచార పూజలు నిర్వహించగా ఈవో సీనా నాయక్ టెంకాయ సమర్పించి గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థాన ఉద్యోగులు, వందలాది మంది భక్తులు దుర్గా మల్లేశ్వరుల్ని కీర్తిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. చిత్ర విచిత్ర బేతాళుని నృత్యాలు, కోలాటం విన్యాసాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, వంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. దేవస్థానం ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆది దంపతులైన శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువు తీరిన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయని ఆయన వివరించారు. భక్తులంతా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాలని ఈవో సీను నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు. జై కనకదుర్గా భవానీ అమ్మవారికి. ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది దాదాపు మనకు అమ్మవారిని స్మరించుకుంటూ సుమారు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రారంభమయ్యి సుమారు 7 కిలోమీటర్ల మేరకు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చిన తర్వాత అమ్మవారికి పూజించి మళ్ళా ప్రశాంతంగా విగ్రహాలందరినీ కూడా పైకి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి భక్తులందరూ కూడా అమ్మవారి మీద భక్తితో జాగ్రత్తగా చుట్టూ ప్రదక్షిణ చేసే క్రమంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి ఇది అలజడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద ప్రేమతో, భక్తితో మీరు ఈ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 15వ రోజు ఆందోళనలో భాగంగా ధర్నా చౌక్లో CHOలు ధర్నా చేశారు. ఆ క్రమంలోనే విజయవాడలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలవడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకంత రసాబసా చోటు చేసుకుంది.
తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ తెరవధిక ఆందోళన చేస్తున్న సిహెచ్ఓల ఆందోళన 15వ రోజుకు చేరింది. ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకురాలు వర్ష మాట్లాడుతూ 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను పర్మనెంట్ చేయాలని ఇప్పటికే దశల వారీగా ఆందోళన చేపడుతున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించకపోతే ఆందోళన చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదన్నారు. మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. గత 15 రోజుల నుంచి మేము ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నాము. మా యొక్క డిమాండ్స్ని ప్రతిసారి ప్రతి పేపర్ ద్వారా ప్రతి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ రోజు మాకు ఒక అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికింది. ఆ అవకాశం కోసం మేము ఒక్క అడుగు ముందే వేయగానే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆపేస్తున్నారు. అడుగు బయటకు పెడితే ఏం చూపించి కేసు కడతానంటున్నారు. మా కేసు కడతాం, మేము కొత్త కాదు, మేము ఇమే కేసు కడతాం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే మాకు సమస్యల్ని బయటకు వచ్చి చెప్పుకోవడం కూడా తప్పే. 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నారు, మాకు పర్మిషన్ ఇచ్చినప్పటి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఏ రోజు కూడా మేము ఏ ట్రాఫిక్ రూల్కి మేము వ్యతిరేకంగా పడలేదు. ఏ ఒక్క వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము కాదని చేయలేదు. వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మేము హనుమంతరాయ గ్రంథాలయం రెంట్కి తీసుకొని 3 రోజులు మేము అక్కడ చేసుకున్నాం. ఈ రోజు అక్కడ ఫంక్షన్ ఉందని ఈ రోజు ఇక్కడ ధర్నా చౌక్లో పర్మిషన్ అడిగి పర్మిషన్ తీసుకున్నాం. ఒక పర్మిషన్ అడగడానికి వెళ్తే పొద్దున వెళ్తే రాత్రి 10:30 దాకా మేము నుంచుంటాం. మీకు ఫొటోస్ కూడా చూపిస్తాం. మేము 9:30 దాకా మేము నుంచుంటాం. ఇంతసేపు మేము నుంచొని పర్మిషన్ తెచ్చుకుంటే వేలు చూపించి కేసు కడతా అంటున్నారు. మేము ఎంప్లాయీస్, మేమందరం కూడా మెడికల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. మేము పిచ్చోళ్ళం కాదు. 15 రోజుల నుంచి ఎండనక వానకనక కూర్చుంటే మీరు నోరు తెరిస్తే మిమ్మల్ని కేసులు పెడతాం. మాకు కేసులు పెట్టడం కొత్త కాదు. మీ ఉద్యోగాల గురించి ఆలోచించుకోండి. తీసేస్తే మీ ఉద్యోగాలు కూడా తీసేయగలం అన్న మాట మాట్లాడటం అనేది చాలా దారుణం అండి. అపాయింట్మెంట్ కోసం మేము ఎన్ని సార్లు తిరిగినా మాకు ఇప్పుడు దాకా ఒక్క అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. అది సార్ వస్తున్నారని తెలిసి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ఒక 5 మెంబర్స్ వెళ్తామన్నా కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇన్ని రోజుల నుంచి మేము ఏనాడు గడక వాళ్ళు చెప్పిన మాట మేము ఉల్లంఘించలేదు. ఒక ట్రాఫిక్ అనేది మేము క్లియర్ చేయలేదు. ఏమి ఇష్యూస్ అనేవి మేమేం క్రియేట్ చేయలేదు. 3 డేస్ పర్మిషన్ ఇవ్వకపోతే మేము గ్రంథాలయాన్ని రెంట్కి తీసుకొని ఆ 3 డేస్ మేము అక్కడ కండక్ట్ చేసుకున్నాం. అలాంటిది ఈరోజు ఒక చిన్న అవకాశం వచ్చిందని వెళ్తుంటే మమ్మల్ని వెళ్ళలేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతా మీ మీద కేసులు పెడతాం, మాకు కొత్త కాదు అని బెదిరింపు చర్యలు చేస్తుంటే అసలు మాట్లాడిన కూడా మాట్లాడనివ్వట్లేదు. నోరు తెరిస్తే కేసు పెడతామని చెప్పేసి అంటున్నారు. తమ న్యాయబద్ధమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు హెచ్చరించారు. యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో వివిధ భాగాలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన మహాధర్నా 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ నగర అధ్యక్షుడు పి మహేష్ బాబు మాట్లాడుతూ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరిస్తే మంచినీటి సరఫరా, వీధి దీపాలు, యూజీడీ తదితర విభాగాల్లో కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హాజరు కాకుండా నిరసన తెలపాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ విభాగం అయినటువంటి నీటి సరఫరా, వీధి దీపాలు, డై విభాగం పార్క్స్లు, మెకానిక్లు, టౌన్ ప్లానింగ్ మరియు ఇంజనీరింగ్ అన్ని విభాగాల వారికి టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలన్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ తరపున విజయవాడ నగర కమిటీ పి మహేష్ బాబు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్ యూనియన్ పిలుపు మేరకు 6వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే మా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులను అందరినీ కూడా ఆప్కోస్లో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా టెక్నికల్, నాన్ టెక్నికల్ 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ 24,500 రూపాయలుగా జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అదే రీతిగా ఈరోజు వయోపరిమితి పర్మనెంట్ వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మాకు కూడా ఆప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులందరినీ కూడా 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని, అలాగే ఈరోజు రిటైర్డ్ అయిపోతే ఉత్తి చేతులతో మా కార్మికులు 60 సంవత్సరాలు చాలామంది రిటైర్డ్ అయి ఉన్నారు, వాళ్ళని ఉత్తి చేతులతో పంపించేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకు కూడా
వాళ్ళకి పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 72 జాతీయ పండుగ ఆదివారాల సెలవులు అన్నిటిని కూడా కలుపుకొని వాటిని సెలవు దినాలుగా అయినా ప్రకటించాలి, లేదైతే వేతనంతో కూడినటువంటి దినాలుగా అయినా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి కూడా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతీది కూడా సంక్షేమ పథకాలు, అమ్మఒడిలి, అలాగే పెన్షన్ లాంటివి ఏది కూడా అందట్లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మాకు 15,000 రూపాయలు వస్తుంది జీతం, దాంట్లో కటింగ్ పోను 13,087 రూపాయలు మాత్రమే మా చేతికి వస్తుంది. ఈరోజు మేము డ్యూటీ చేయాలంటే నిత్యావసరంగా వస్తువు ఏ విధంగా అయితే ఉన్నదో మంచినీళ్ళు, స్ట్రీట్ లైటు, అలాగే పార్కుల్లో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా ఈరోజు 24 గంటలు పనిచేసేటటువంటి విధానంలో ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని పిఠాపురం స్టాఫ్ నర్సులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అమోఘమని ప్రశంస. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మొట్టమొదటిసారిగా నర్సులకు 5 విభాగాల్లో అవార్డులు అందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. విపత్తు సమయాలలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై మ్యాన్ డ్రిల్ నిర్వహించిన వివిధ శాఖల సిబ్బంది. విపత్తు సమయంలో సమయస్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆపద్ బాంధవుడు అన్న కలెక్టర్ లక్ష్మీష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డే న్యూస్.